మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము బలహీనత. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 వచనం. సొమ్మసిల్లని వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలమిచ్చేవాడు ఆయనే. ప్రార్థన. మహిమోన్నతుడా, మహాగణుడా, చూచున్న దేవ, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని, వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు సర్వాధికారం కలిగిన యస్వాధిపతి. ఆయన భూమిపై ఆసీనుడై ఉన్నాడు. బలవంతుడైన దేవుడు మనుషుల ప్రతి బలహీనతల నుండి విడిపించగలడు. మన బలాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ఆయనపై నమ్మకం ఉంటే అనంతమైన బలాన్ని అనుగ్రహిస్తారు. బలహీనతల నుంచి విడిపిస్తూ బలహీన సమయంలో ప్రతి విశ్వాసి దేవుని శక్తిపై ఆధారపడవలను. స్వశక్తి మీద ఆధారపడితే దేవుని కృప నుండి వేరైపోతాము. పౌలు బలహీనంగా ఉన్నప్పుడే తన బలహీనతలు గుర్తించి తన బలంపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడ్డాడు. మనిషిలో గర్వాన్ని దేనస్థితిలోనికి మార్చి దేవుని ప్రియమైన బిడ్డలుగా మారుస్తూ ఉన్నారు. విశ్వాసంలో బలంగా ఉన్నవారు నిత్యము దేవుని ప్రేమిస్తూ అనేకులను దేవుని విశ్వాసంలోనికి నడిపిస్తారు. బలహీనుడైన వారు క్రీస్తు పట్ల ఉన్న విధేయతను పాడు చేస్తారు. మన బలహీనతలను బట్టి క్రీస్తుకు విరోధంగా పాపం చేస్తున్నాం. మనం బలహీనులమైన మన కోసం ప్రభు మరణించారు. మనకు ప్రభు నందు ఉన్న విశ్వాసాన్ని బట్టి మనకు యోగ్యత అనుగ్రహించెను. దేవుని ఆత్మను మనలో ఉంచి మనల్ని నూతనపరిచెను. బలహీన సమయంలో యేసయ్య ప్రేమ మీద ఆధారపడవలెను. దేవుని ప్రేమ మనపై ఉంటుంది. ఆదాము నుండి స్వభావరీతిగా వచ్చిన పాపనైజం మనల్ని బలహీనలు చేస్తుంది. ప్రభు ద్వారా మనం ప్రతిరోజు మన బలహీనతలను విడిచిపెట్టవలెను, లేకపోతే మనల్ని నాశనం చేస్తుంది. యేసయ్యకు పాపం లేని మానవ స్వభావం ఉన్న పాపుల కోసం బలిగా వచ్చి మన బలహీనతల నుంచి మనల్ని రక్షించెను. శరీరానుసారులు దేవునికి విరోధులు. మన బలహీనతల్లో దేవుని ఆత్మ సహాయం మనకు ఉంది. మన విజ్ఞాపనకర్త పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి మనల్ని పాపం నుంచి రక్షిస్తూ దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు దేవుని ప్రేమిస్తారు. మనము పరిశుద్ధతలో జ్ఞానములో ఎదగాలని ఆయన కోరిక. బలవంతులుగా ఫలవంతమైన జీవితం జీవించాలి అని ఆయన ఉద్దేశం. దేవుడు ప్రేమతో మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటే సాతాను కొందరిని బలహీనపరిచి దేవునికి విరోధంగా నడిపిస్తాడు. మనం అందరం ఒక్కొక్కసారి నమ్మకం కోల్పోయి నశించిపోతూ ఉన్నాం. మన పట్ల దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అవిధేయత స్థితిలో బంధింపబడి ఉన్న వారిని దేవుడు కృప చూపి దేవుని మార్గంలో నడిపిస్తున్నారు. విశ్వాసులు తమకు తామే సరిగ్గా పరీక్షించుకోవలెను. మన స్థితిని గమనించి సరైన మార్గంలో జీవించాలి. దానియేలు మొదలగు భక్తులు చెడుతో రాజీ పడవలసి వస్తే విడుదల వద్దు, చావైనా పర్వాలేదు అని ధైర్యముగా జీవించారు. సింహాల బోనైనా అగ్నిగుండమైన సంతోషంగా సహించారు. బలహీనులు అన్ని విషయాల్లో రాజీపడి నాశనం తెచ్చుకుంటారు. దేవుని యందు విశ్వాసంతో ఉన్నవారు బలవంతులై ప్రతి సమస్యకు ఎదురు నిల్చుని పోరాడి గెలుస్తారు. దేవుని యందు నమ్మకంతో బలహీనతలను విడిచిపెట్టి ప్రభు ప్రేమతో జీవించాలి. రాకడ వరకు సిద్ధపడుతూ అనేకుల్ని రాకడకు సిద్ధపరచవలను.